సోమాజిగూడ ప్రెస్ క్లబ్ గేటు ముందు నుంచి ఖైరతాబాద్ చౌరస్తా దాకా కుల సంఘాలతో కలిసి బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన భారీ పాదయాత్రతో రాష్ట్ర బంద్కు చారిత్రక నాంది పలికింది. సామాజిక న్యాయాన్ని రక్షించడానికి, అసమానతలను రూపుమాపడానికి, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం తెలిపిన ప్రకారం సమాన అవకాశాలు, సమాన వాటా సాధించడానికి ఈ ఉద్యమం ప్రారంభమైందని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. బీసీల హక్కులు, రిజర్వేషన్లు, అభ్యున్నతి, ఐక్యత, ఆత్మగౌరవం, సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ పాదసంగతి బిగించాలన్నారు. ఈ ఉద్యమం చివరికి రాజ్యాధికార సాధన దిశగా దారి తేనిస్తుందని అన్నారు. జాతీయ బీసీల అధ్యక్షుని దుండ్ర కుమారస్వామిని, బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ ఈ రోజు ఖైరతాబాద్ జంక్షన్ లో కుల సంఘాలు, బీసీ సంఘాలన్నీ పెద్ద ఎత్తున ఈ రోజు రోడ్డును దిగ్బంధం చేసిన పరిస్థితి. ఈ రోజు సామాజిక న్యాయం కోసమే ఈ యొక్క రాష్ట్ర బంద్కు పిలిపించడం జరిగింది. సామాజిక అసమానతలు రూపుమాపడానికి ఈ యొక్క బంద్ను ప్రకటించడం జరిగింది. డాక్టర్ బాబా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం తెలిపిన ప్రకారం సమాన అవకాశాలు, సమాన వాటా రావాలనే గొప్ప సంకల్పంతోనే ఈ రాష్ట్ర బంద్ ప్రకటించడం జరిగిందని తెలియజేస్తున్నాం. మనందరికీ తెలిసి దేశం మొత్తంలో ఎన్నో సామాజిక ఉద్యమాలు ఉన్న విషయం మనందరికీ తెలిసింది. సామాజిక ఉద్యమాలు చేసి గొప్ప విజయాలు సాధించింది మనందరికీ తెలిసిందే. తమిళనాడులో పెరియర్ రామస్వామి చేసిన ఆత్మగౌరవ ఉద్యమం కావచ్చు, దక్షిణ తమిళనాడులో ద్రావిడ నాడార్ ఉద్యమం కావచ్చు, అంతేకాకుండా కేరళలో నారాయణ గురు చేసిన ఉద్యమం కావచ్చు, అవన్నీ ఒక గొప్ప సామాజిక ఉద్యమాలు సాధించాయి. అదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, అభ్యున్నతి కోసం మరియు ఐకమత్యం కోసం మేము ఒక గొప్ప సంకల్ప బలంతో రాష్ట్ర బంద్కు ప్రిపేర్ జరిగింది. ముఖ్యంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 42% సాధించడం కావచ్చు, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ సాధించడం కావచ్చు, అవసరమైతే కేంద్రం యొక్క మెడలు వంచైనా సరే షెడ్యూల్ 9లో మేము రాజ్యాంగ సవరణ చేసైనా సరే షెడ్యూల్ 9లో పెడతామని సందర్భంగా తెలియజేస్తున్నాను. జై బీసీ, వి వాంట్ జస్టిస్.